యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. చాలామందికి వివాహాలు జరగకుండా అలా ఉండిపోతారు. దానికి కారణం ఏంటంటే వారిని కొన్ని అంధకార శక్తులు అడ్డుకోవటం వలన ఆ విధంగా వివాహాలు జరగకుండా ఆగిపోతాయి. మరి ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబాల్లో ఐక్యత అనేది ఉండదు, ఏకాత్మ అనేది ఉండదు. అమ్మాయికి నచ్చితే తండ్రికి నచ్చదు, ఒకసారి తల్లికి నచ్చదు, ఒకరి తల్లిదండ్రులు నచ్చితే అమ్మాయికి నచ్చదు. ఈ విధంగా కుటుంబంలో ఏకాత్మ అనేది లేకపోవటం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జీవితాంతం ఉండేది అమ్మాయి లేదా అబ్బాయి. వాళ్ళ యొక్క సంగతి కూడా ఆలోచించాలి. అలాగని వాళ్ళకి తప్పుదోవలో ఆలోచన చేస్తే బాధపడేది చేసుకున్న వాళ్ళే. కాబట్టి తల్లిదండ్రుల మాట కూడా వినాలి. తల్లిదండ్రులు ఎంతో జ్ఞానంతో, ఆలోచనతో, అనుభవంతో చెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన వివాహం చేసుకుంటే కనుక దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళకి సమృద్ధిగా ఉంటుంది. ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి. ఇంకా వివాహం జరగకుండా ఉంటే కనుక ఒక్క మాట దేవుని అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు కార్యం జరిగిస్తాడు. మొదటిగా మీరు దేవునికి లోబడండి. దేవుని దగ్గర పొరపాటుని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. దేవుని అప్పుడు ఒక్క మాట అడగండి, నాకు వివాహం చేయమని ఒక్క మాట అడగండి. ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఆయనకు అసాధ్యం ఏం లేదు. పూర్తి విశ్వాసంతో అడగండి, నమ్మకంతో అడగండి. ఖచ్చితంగా దేవుడు మీ కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక. ఆమేన్.